వెల్కమ్ టు పూరాలుకల్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ముంబై వైద్యులు కీలక సూచనలు చేశారు. పవన్ కళ్యాణ్ భుజాలకు వెంటనే శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు వెల్లడించారు. రొటేటర్ కఫ్ తో పాటు భుజానికి సంబంధించిన 2 కండరాల్లో గాయం తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. పవన్ కళ్యాణ్ సర్జరీ వార్త బయటకు రావడంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత బండ్లగణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. పవన్ కళ్యాణ్ అంతటి భయంకరమైన బాధను గత 15 ఏళ్లుగా ఎలా భరించారో తలుచుకుంటేనే తన గుండె బరువెక్కిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండ్లగణేష్ గబ్బర్ సింగ్ షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో గుజరాత్ లో జరిగిన ప్రమాదంలో గుర్రంపై నుంచి పడిపోయిన ఆ క్షణంలోనే వైద్యులు పవన్ కళ్యాణ్ కు వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారట. కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఒక హీరోగా కాకుండా ఒక మహా మనిషిగా ఆలోచించారని బండ్లగణేష్ పేర్కొన్నారు. ముందు సినిమా పూర్తి చేద్దాం, నా వల్ల నిర్మాతకు నష్టం రాకూడదు, ఇన్ని వందల మంది కార్మికులు కష్టపడుతున్నారు అని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆపరేషన్ ను వాయిదా వేసుకున్నారని తెలిపారు. షూటింగ్ పూర్తి చేసి సినిమా విడుదలయ్యే వరకు తమకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఒక నిర్మాతగా ఆ రోజున పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చింది కేవలం ఒక హిట్ సినిమా మాత్రమే కాదని, జీవితాంతం మర్చిపోలేని రుణమని, ఆ రుణాన్ని ఏ జన్మలోనూ తీర్చుకోలేనని బండ్లగణేష్ రాసుకొచ్చారు. చివరిగా ఆ దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటున్నాను, మీరు అనుభవించిన నొప్పికి ప్రతిఫలంగా ఇకపై మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతత మాత్రమే ఉండాలి. ఎందుకంటే మీరు తెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా ఎందరో మనుషుల జీవితాలను నిలబెట్టిన నిజమైన హీరో అంటూ బండ్లగణేష్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.